ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థంకు రండి కదలిరండి. దైవజనులు విశ్వాసులకు యేసుక్రీస్తు పేరిట పిలుపు. చలో రాజమండ్రి మార్చి 24 సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థ సభ ప్రార్థించండి, పాల్గొనండి. మల్లెల రాజు క్రిస్టియన్ సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న లేదా మతాల మీద జరుగుతున్న రాజకీయాన్ని తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే సంబంధం లేకపోయినా కోర్టులో విచారణ జరుగుతున్న కేసులు ప్రవీణ్ పగడాల గారిది పోలీసులకి అపాయింట్మెంట్ ఇచ్చే మీటింగ్లో మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఆ ఇచ్చే మీటింగ్లో కూడా ఒక పాస్టర్ తాగొచ్చి చనిపోతే ఆయన మా మీద రాజకీయ రుద్దుతున్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అంటే విచారణలో కోర్టులో ఉన్నప్పుడు బయట నుంచి ఏ ఉద్దేశంతో సంకేతాలు ఇస్తున్నారు అంటే కోర్టుని కూడా మీరు యాక్సిడెంట్గా తీర్చిదిద్దమని చెప్పి బయట నుంచి చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇస్తున్నారా? లేదా ఎప్పుడైనా ఆయన తాగినట్లు ఎక్కడన్నా ఆ తాగిన జాడలు ఎక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా చూసారా? చూడడం దాన్ని ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అది సిగ్గుచేటుకరం. కాబట్టి క్రైస్తవులు మేలుకొనాలి. మేము ఈ లెంట్ డేస్లో ఈ శాంతికరమైన ఈ రోజుల్లో మతపరమైన కానీ కులపరమైన కానీ దర్శనలు కానీ రాజకీయాలు ఏది చేయం. భవిష్యత్తులో కూడా క్రైస్తవులు ఎప్పుడు కూడా మనసు పార్థంతో లేదా కుళ్ళుకుతుందో ఉన్న రాజకీయాలు చేయం. అయితే ఈ మార్చి 24వ తారీఖు సాయంత్రం ప్రవీణ్ పగడాల గారి జీవిత చరిత్ర ఒక పుస్తకం ఆవిష్కరణ చేయబోతున్నాం. తర్వాత ఒక జ్ఞాపకార్థ సభ. క్రైస్తవులకు ఒక ఆచారం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చనిపోయిన పెద్దలకి ప్రార్థన పెట్టుకొని వారి ఆత్మశాంతి చేకూర్చాలి, ఆ కుటుంబానికి ఓదార్పు కావాలి అని జ్ఞాపకం చేసుకోవడానికి నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం దేవునిలో యెహోవాకు ఆశీర్వాదకరం అన్నారు. కాబట్టి మా దృష్టిలో ప్రవీణ్ పగడాల గారు చంపబడింది లేదా చనిపోయింది మేము నీతిమంతుడిగా ఎంచుకున్న నీతిమంతుడికి ఆ సంస్మరణ సభని శాంతియుతంగా జరపాలనుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వము లేకపోతే పోలీస్ అధికారులు మా పాస్టర్కి మీటింగ్ రాకుండా నోటీసులు ఇవ్వకండి. మీకు 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను. నేను ఆగస్టు 23, 2025లో క్రైస్తవులకి అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి మరణం మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయని ఢిల్లీ జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టాం. క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన క్రిస్టియన్ యాక్ట్ అంటే ప్రవీణ్ పగడాల యాక్ట్ ఒకటి కావాలని డిమాండ్ చేశాం. దిశాను ఒక అమ్మాయి చనిపోతే ఒక యాక్ట్ ఇచ్చారు, నిర్భయ ఒక యాక్ట్ ఇచ్చారు, చిన్నపిల్లలు చనిపోతే ఒక యాక్ట్ ఇస్తున్నారు. మా క్రైస్తవులు గొంతుకైన ఒక 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 విస్ఫోటన లేకపోతే ఒక ధ్రువతార ప్రవీణ్ పగడాల నేల పలికిన రోజు అది. కాబట్టి ఆయన యొక్క గుర్తులు మాకు కావాలి. ఆయన ఒక గొంతు ఆపితే లక్షల గొంతులు గలగెత్తే అన్నట్టుగా ఈ సభ జరుగుతుంటే మీరు దయచేసి పోలీస్ అధికారులు ఎవరైనా కూడా మా పాస్టర్లకి వార్నింగ్ లెటర్ లాంటి లేదా మీటింగ్ వెళ్ళకూడదని ఒక నోటీస్ లాంటి ఇవ్వద్దు. మేము ఈ ప్రభుత్వానికే లేకపోతే మాకు ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ఆలోచన లేదు. మీరు ఒకవేళ అంచాలి ఆపాలి అనుకుంటే మీరు వచ్చే కొద్దిన ఈ ప్రభుత్వానికి ముంచుకొచ్చి ఒక ముప్పిన ఈ క్రైస్తవ సభ. కాబట్టి మమ్మల్ని ఫ్రీగా వదిలేండి. డిప్యూటీ స్పీకర్ అన్నాడు ఆయన రఘురామకృష్ణ గారు, క్రైస్తవులదే ఉంది ఆఫ్టర్ 2% అన్నారు. ఆఫ్టర్ 2% ప్రజలు మేమేం చేస్తామండి? మమ్మల్ని ఎందుకు మీటింగ్ పెట్టుకోనిట్లేదు? మమ్మల్ని ఎందుకు స్వేచ్ఛ వదలనిట్లేదు? ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే మీకు అంత నమ్మకం ఉంటే మా మీటింగ్ జరుపుకోనియండి, మా మీటింగ్ మాకు పర్మిషన్ ఇవ్వండి. అందుకే దయచేసి ఈ ఇక్కడున్న రాజమండ్రి ఎస్పీ గారు కానీ ఐసీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము క్రిస్టియన్ సేవా సంఘం తరఫున లేదా క్రైస్తవుల తరఫున ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మా డౌట్స్ అని మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మా ఎందుకు ఫింగర్ ప్రింట్స్ తీయలేదు? బుల్లెట్ ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీయలేదు. బుల్లెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వచ్చి పడిపోయింది, దాని పెట్రోల్ ఎక్కడ కొట్టించుకున్నాడు, ఎంత కొట్టించుకున్నాడు, ఆ పెట్రోల్ ఎంత ఖర్చు అయింది? ఒకవేళ మనిషి మీద పడినప్పుడు పెట్రోల్ మనిషి మీద కారాలి కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎందుకు పెట్రోల్ వాసన ఆ బాడీ మీద రాలేదు? ఎన్ని అనుమానాలు ఉన్నాయి? ఇంకా 1,90,000 అనుమానాలు ఉన్నాయి. అవన్నీ మీరు కప్పు పెట్టారు. సరే, ఆ దేవుడికే తెలుసు. మేము ఆ దేవుడి మీద నిర్ణయం వదిలాం. ఆ దేవుడికే పొరపెడుతున్నాం. మిగిలిన క్రైస్తవులందరూ కూడా క్షేమం కావాలని.
దాదాపు 15,000 మంది ఉత్తర భారతదేశంలో బెయిల్ రాక మత మార్పిడి పేరు కేసుల కింద జైల్లో బతుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాస్టర్లు మిస్సింగ్ అయిపోయారు, వాళ్ళు జాడలేదు, వాళ్ళ పిల్లలు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ ఒక క్రైస్తవులకి మీకు ఓట్లేసే ముఖ్యమంత్రులారా, మీకు మేము మా ఓట్లతో మీరు గెలిచి రోజు ఉన్నారు. మీకు వ్యతిరేకంగా ఉండకుండా ఉండాలంటే మాకు పర్మిషన్ ఇవ్వాల్సింది కోరుతూ ఈ సభని మార్చి 24వ తారీఖు జరిగే సభను జయప్రదం చేయాలని క్రైస్తవులందరినీ మహా శక్తిగా రావాలని పిలుపునిస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.